ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటను నిజం చేస్తూ ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం అందించాలన్న ధ్యేయంతో దుండిగల్ మున్సిపాలిటీ కుత్బుల్లాపూర్ చంద్రశేఖర్ రెడ్డి కాలనీలో బిగ్ టీవీ మమతా ఆసుపత్రి వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ జరిపింది. ఈ క్యాంపులో వైద్య పరీక్షలకు వచ్చిన 21 మందికి కంటి ఆపరేషన్లు, మోకాళ్ల ఆపరేషన్లు చేయాల్సి ఉన్నట్టు గుర్తించారు వైద్యులు. అయితే వీరందరినీ మమతా ఆసుపత్రికి తరలించి తగిన విధంగా ఆపరేషన్లు నిర్వహించారు. తిరిగి వారింటి వద్ద వదిలిపెట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గౌతమి అందజేస్తారు. సౌభాగ్యమే బిగ్ టీవీ సంకల్పం. సో అలాంటి ప్రజలకి కూడా ఆరోగ్యం అందించాలి అని చెప్పి బిగ్ టీవీ ముందడుగు వేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ తెలంగాణలోని అనేక మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించింది. అయితే ఈ మెడికల్ క్యాంపుల్లోని ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది పేషెంట్స్ని చూడడం జరిగింది. మరి ఎవరెవరికి ఎటువంటి సమస్యలు ఉన్నాయో కూడా వాళ్ళని పరిశీలించడం జరిగింది. ఇటు బీఆర్కే ఫౌండేషన్ సహకారంతో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ పేషెంట్స్కి ఏదైతే కంటి ఆపరేషన్లు అలాగే ముడికలకి సంబంధించిన ఆపరేషన్లు పడతాయని చెప్పిన వెంటనే మమతా హాస్పిటల్ సౌజన్యంతోని మేనేజింగ్ డైరెక్టర్ పువ్వాడ నయన్ రాజ్ గారి ఆధ్వర్యంలోని వీళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించిన సూపరింటెండెంట్ గారు మనతో పాటు ఉన్నారు. రైట్, అయితే మాట్లాడదాం. మమతా హాస్పిటల్ సూపరింటెండెంట్ సురేష్ పటేల్ గారు. సార్ నమస్తే. సో ఇంతమంది ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఏం చెప్తారు? ఇదంతా మేనేజ్మెంట్ గ్రేట్నెస్ ఇది. ఇప్పుడు ఏంటంటే మన మెడికల్ క్యాంప్స్ మనం ఎక్స్టెండ్ చేసేది ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ దాకా, ఆల్మోస్ట్ బార్డర్ ఏరియాస్ దాకా మనం కవర్ చేస్తున్నాము. అంటే డైలీ మన టీమ్స్ అంతా వెళ్తాయి, ఆల్మోస్ట్ 4 to 6 టీమ్స్ వెళ్తాయి అక్కడికి. అండ్ డిఫరెంట్ స్పెషాలిటీస్, ఆర్థోపెడిక్స్ అని, జనరల్ మెడిసిన్, ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్ పంపుతాము. దాని తర్వాత ఆఫ్థాల్మాలజీ, వీళ్ళంతా స్పెషలిస్ట్ అక్కడ వెళ్తారు. వెళ్ళి దాని తర్వాత అక్కడ మెడికల్ క్యాంప్ పెడతాము. పెట్టి దాని తర్వాత అక్కడ మెడికేషన్స్, దాని తర్వాత కంప్లీట్ వాళ్ళ యాంథ్రోపోమెట్రీ అంతా మెజర్ చేసి వాళ్ళ రికార్డ్ మెయింటైన్ చేస్తాము. తర్వాత ఎవరికైతే ఐపీ ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ అవసరం ఉందో వాళ్ళకి అడ్వైజ్ చేసి నెక్స్ట్ డే అదే సేమ్ 4-5 బస్సులు, ఒక్కోసారి 6 క్యాంపులు పెడతాము. అన్ని బస్సులని మళ్ళీ అగైన్ ఆ పేషెంట్ పికప్ చేసుకొని, సో ఫ్రీ బ్లడ్, ఫ్రీ ట్రాన్స్పోర్ట్, దాని తర్వాత ఫ్రీ ఫుడ్ కూడా, అండ్ ఆల్ ఇన్వెస్టిగేషన్స్. పేషెంట్స్ వచ్చిన తర్వాతనే ఇమీడియట్లీ వాళ్ళ సేమ్ డే వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్, వాళ్ళ కంప్లీట్ ఇవాల్యుయేషన్ స్టార్ట్ అవుతాయి. ఆ విధంగా పేషెంట్ సాయంత్రం కల్లా, వాళ్ళు వచ్చిన సాయంత్రం ఈవినింగ్ కల్లా వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళ జబ్బు ఏందని. నేను కన్సర్న్ డాక్టర్ ఆన్ డ్యూటీ పెడతాము. ఆ స్పెషాలిటీలో డాక్టర్ ఎగ్జామిన్ చేసి దాని తర్వాత వేరియస్ టెస్ట్ రాస్తారు. ఆ మెడికేషన్ స్టార్ట్ అవుద్ది. అండ్ నైట్ అంతా వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ అవుతాము. ల్యాబ్ టెస్ట్, రేడియాలజీ, ఇమేజింగ్, సిటీ ఎక్స్రే, ఎవ్రీథింగ్, ఎంఆర్ఐ కూడా, ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫ్రీ. సో వైస్ ప్రిన్సిపల్ నవీన్ గారు కూడా ఉన్నారు. సో ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం. సో ఎలా అనిపిస్తుంది ఏంటి అన్నది. రైట్, నవీన్ గారు, ఇంతమందిని మీరు డైరెక్ట్గా చూస్తూ ఉంటారు అండ్ వీళ్ళందరినీ కూడా గైడ్ చేస్తూ ఉంటారు. సో ఇంతమంది ఈ క్యాంపెయిన్లోని వచ్చి వాళ్ళ బాధలు మీతో చెప్పుకుంటూ ఉంటారు. సో ఇలాంటి సర్వీస్ మీరు అందచేయడం మనకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఈ తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పడదో అప్పటి నుంచి ఉన్న ఉన్న మెదక్ కానీ, మేడ్చల్ మల్కాజ్గిరి కానీ, సంగారెడ్డి కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాలతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉండే రాష్ట్రాల ప్రజలకు కూడా ఇక్కడ ఎక్కడైతే సామాన్యమైన వైద్యము తక్కువ ధరకు అందుబాటులో ఉంటుందని అనే దాని నినాదంతో మేము ముందుకెళ్ళడం జరిగింది. దాని ఫలాలు మేము ఈ రోజున మేము ఇంతమంది పేషెంట్లకి బిగ్ టీవీ వాళ్ళు కూడా మాతో ఒక 6 నెలల క్రితం నుంచి మాతో కూడా వాళ్ళు కూడా క్యాంపెయిన్లో స్టార్ట్ చేశారు. మీకు కూడా ఆ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దాంతోపాటు మీ సపోర్ట్తో పాటు మమ్మల్ని నమ్ముకొని వచ్చిన పేద ప్రజలు ఎవరైతే ఉందో వాళ్ళందరికీ కూడా అత్యాధిక వైద్యం అందుబాటులో ఉంటాయి. మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే మా దగ్గర ఆషామాషి కాదు, మా దగ్గర మినిమం 250 మంది డాక్టర్లు 24 గంటలు కంపల్సరీ సదుపాయం ఉంటుంది. వాటితో పాటు మేమన్నిటికంటే ఎక్కువగా బాగా ఫ్రీగా చేయాలనుకునేది అందరికీ కూడా ఏదైతే కళ్ళ సమస్య ఉందో, ఏదైతే ఆరోగ్య సమస్య, ఆ స్త్రీల సమస్య ఉందో, మీ అందరూ చూస్తుంటే ఇక్కడ ఉండే స్త్రీలందరూ కూడా వీళ్ళందరూ కూడా మన ఆర్థికంగా తక్కువ లైన్లో, బోర్డర్ లైన్లో, అంటే బిలో ప్రావర్టీ ఉన్న వాళ్ళ అందరినీ కూడా మా మెయిన్ ఎజెండా. వాళ్ళ దగ్గరికి ఏదన్నా సేవ్ చేస్తే అదే పూర్వజన్మ సుకృతమో, మళ్ళీ మాకు కలిగిన పుణ్యమో వాళ్ళందరికీ కూడా మేము సేవ చేయటం అనేది మాకు అందరు కూడా దేవుడు ఇచ్చిన వరంలాగా ఫీల్ అవుతూ. క్యాంపులోని చాలా మంది చాలా సమస్యలతో వస్తూ ఉంటారు. సో కొంతమందికి డౌట్స్ ఉంటాయి, నాకు ఒకవేళ పెద్ద సమస్య ఉంది, దీనికి కూడా క్యూర్ చేస్తారా ఫ్రీగా అని చెప్పి సందేహం ఉంటుంది వాళ్ళకి. అంటే కళ్ళు, కాళ్ళు ఇలాంటివంటే ఓకే చేస్తారు, కానీ ఇంకా పెద్ద సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా చేసి పెడతారా మాకు అని చెప్పి చాలా మంది క్యాంప్కి రావడానికి కూడా నిరాకరిస్తూ ఉంటారు. దాదాపు మా దగ్గర లేని ట్రీట్మెంట్ అయితే ఏం లేదమ్మా. మా దగ్గర అన్ని రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్లో కూడా కొన్నిటికి వాళ్ళకి ఏదైతే మేము పెడతామో వాళ్ళకి పెట్టే ఖర్చు. ఇప్పుడు స్టంట్ ఉంది అనుకోండి, అది మేము కూడా కొనుక్కోవాలి. అలాంటి స్టంట్ని ఏదైతే మేము వాళ్ళ మెటీరియల్ అయి ఉంటాయో వాటిల్లో మ్యాక్సిమం మేము ఆరోగ్యశ్రీ కానీ, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఉంటే మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం. మీరేమన్నా ఉన్నా కానీ చాలా అతి తక్కువ, అంటే బయట 2 లక్షల రూపాయలు వేస్తే మేము 20,000, ఒక 2 సున్నాలు తేడా అంత దాంతో మేము చేయగలుగుతాం. ఎందుకంటే మేము ఎవరికి కూడా ఇలాగా ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి దాన్ని మేము తక్కువ ఖర్చుతో
తక్కువ ఖర్చుతో మాకు ఏదైతే వాళ్ళకి పెడుతున్నామో, అంటే వాళ్ళ బాడీలోకి మనం ఏదైతే ఫారిన్ బాడీని మనం పెడుతున్నామో, వాళ్ళకి ఏదైతే వాడుతున్నామో దాని వరకే తప్ప మినిమం మందులు కూడా మేము ఫ్రీగానే ఇస్తామమ్మా. కొన్నిటికి మాత్రము మేము పెట్టేవాడికి తప్ప మిగతా అంతా కూడా మినిమం ఛార్జీతో చేస్తాం తప్ప ఎంత కాస్ట్లీ అయినా కూడా మా దగ్గర తక్కువ అవుతుంది. సో ఆయనకి ఆపరేషన్ జరగడం అయిపోయింది. సో ప్రెసెంట్ ఆయన కండిషన్ ఎలా ఉంది, ఇంతకు ముందు ఎలా ఉండేది? ఇంతకుముందు అతనికి మొత్తం మోకాలు పూర్తిగా అరిగిపోయి ఉంది. సో తనకి రైట్ కంటే లెఫ్ట్ ఎక్కువ ఇబ్బంది ఉండడం వల్ల లెఫ్ట్ మోకాలు మార్పిడి జరిగింది. ఆపరేషన్ నిన్న అయింది మేడం. ఇవాళ నిలబెట్టిస్తాము, రేపటి నుంచి వాక్ చేయిస్తాం. మమతాలో గత 3 నెలల నుంచి జరుగుతుంది ఫ్రీ క్యాంప్ కేసెస్. దగ్గర 30 కేసుల దాకా ఫ్రీగా చేస్తాం. బయట మామూలుగా 2.5 lakhs అవుతుంది, మేము ఫ్రీగా చేస్తున్నాం ఈ కేసెస్. మీరు అతన్ని కనుక్కోవచ్చు ఎట్లా ఉంది ఏందనేది. నమస్తే పెద్దాయన, బాగున్నావా? బాగున్నామా? ఆపరేషన్ ముందు ఎట్లుండే, నీకు కాళ్ళు నడవగలిగేవాడివి కాదా? అవునా? కూర్చునేగలిగేవాడివా? కూర్చుంటాడేమో. నార్మల్ కూర్చునేవాడు. బాగా నొప్పి వచ్చేదా? నొప్పి మేడం. సో అంటే ఇంతకు ముందు ఎలా ఉండే నాన్నగారికి? నడవడానికి, తోటకాలు వెళ్ళడానికి, కనీసం తన డైలీ రొటీన్ యాక్టివిటీ చేయడానికి చాలా ఇబ్బంది పడేవాడు. కొద్ది ద్వారా మనకి ఇక్కడ మమతా హాస్పిటల్లో బాగా చేస్తారని తెలుసు, అందుకు ఇక్కడ వచ్చాము. సార్ అనిరుద్ధ్ గారు అయితేనేమి, నవనేశ్వర రెడ్డి గారు అయితేనేమి, మన కన్సర్న్ శివరాం గారు అయితేనేమి బాగా ఇక్కడ సపోర్ట్ చేసి, దాంతోపాటు ఇక్కడ మనకు ఉన్నటువంటి సిస్టర్స్ అయితేనేమి, డ్యూటీ డాక్టర్స్ అయితేనేమి, దాంతోపాటు చదువుకొని ఇక్కడ ప్రాక్టీస్ చేసే డాక్టర్స్, ఎవ్రీథింగ్ వాళ్ళు బాగా సపోర్టుగా, ఎవరికి ఇబ్బంది లేకోకుండా, మేము వచ్చినా కూడా మాకు కూడా సపోర్టుగా, పేషెంట్కి సపోర్టుగా ఎవ్రీథింగ్ బాగా చూసుకుంటారు. ఇక్కడ పరిస్థితులు అయితే అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మమతా హాస్పిటల్ తరఫున మా పేషెంట్ కోసం ధన్యవాదాలు. ఈ నెల 14వ తేదీన బౌరంపేట బస్టాండ్లో నిర్వహించిన మెడికల్ క్యాంపులో కూడా కొందరికి కళ్ల ఆపరేషన్, మోకాళ్ల చిప్పులు అరిగిపోయినట్టు గుర్తించారు. మమతా ఆసుపత్రి వారి సహకారంతో వీరికి కూడా 2 లక్షల రూపాయల విలువ చేసే ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించారు. हॉस्पिटल की टीम और BKR फाउंडेशन की तरफ से आए थे. बिग टीवी भी बहुत हमको अवेयरनेस के लिए बहुत हेल्प करे. वहाँ पर आके एक एक को सबको बताए कि क्या फ्री में इलाज हो सकता है, क्या प्रॉब्लम हो सकते हैं, टेस्ट फ्री हो सकते हैं. और ऐसे फैमिली है BPL फैमिली बिलो पॉवर्टी लाइन जो अफोर्ड नहीं कर सकते हैं, वैसे ज़रूरतमंद लोगों को चुन कर लेकर आए, उनका फ्री में यहाँ पर इलाज का वादा करे हैं. और हम टीम ममता हॉस्पिटल डॉक्टर्स की टीम, प्रैक्टिसिंग डॉक्टर्स की टीम को बहुत बहुत शुक्रिया अदा करते हैं. మీ టీం వచ్చింది, మళ్ళీ మా లీడర్ కూడా అంతా మొత్తం బాగా చేసిండ్రు. చాలా సంతోషమైంది. మాకు ఒక ఆశ అనేది చాలా బాగా చూస్తుండ్రు. చిన్న చిన్న మాట కూడా అడుగుతున్నారు అన్నమాట. ఎట్లా హడావుడి చేయలేరు. స్టాఫ్ కూడా చాలా మంచిలే. వీళ్ళకి కొంచెం ఆశ అన్నట్టు వచ్చింది అన్నట్ల. ఎందుకంటే అట్లా చూస్తే ఇక్కడనే ఇట్లా మాట్లాడుతున్నా, అక్కడ ఏం చూస్తారన్నా లేదు. వాళ్ళకి అందరికి 99% కొంచెం వాళ్ళకి ఆశ, నమ్మకం వచ్చింది. అక్కడ ముందు చూస్తే మీ స్టాఫ్ అట్లా చేసిండ్రు కదా, అందు గురించి వాళ్ళకి నమ్మకం